కూటమి ప్రభుత్వ హయాంలో ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామని కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ నగరం 37వ డివిజన్ పరిధిలో గల వెంకటేశ్వర కాలనీలో లబ్ధిదారులకు ఆయన పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా 1వ తేదీన పెన్షన్లు కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇతరుల మీద ఆధారపడకుండా ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్తో వృద్ధులు, వితంతువులు మనోధైర్యంతో జీవించేలా పెన్షన్ ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా 6 గంటలకు మొదలుపెట్టి 10 గంటల లోపల ఇచ్చేస్తున్నారండి 1వ తారీఖుని. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే ఈరోజు కాకినాడ నగరంలో సుమారు 29,396 మందికి ఇస్తున్నామండి. నెలకి 12,72,00,000 రూపాయలు ఇస్తున్నామండి నెల. ఈరోజు ప్రతి పెన్షన్ దాన్ని కలిసినప్పుడు అమ్మ ఎలా సంతోషంగా ఉన్నారా అంటే అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఈరోజు గౌరవపదంగా బతుకుతున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. ఈ రోజున ఇదివరకు ఇతర మీద ఆధారపడి బతకడం ఇవన్నీ ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరినన్నా డబ్బులు అడగాలంటే సిగ్గుపడిపోయే పరిస్థితి, అటువంటిది వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఈరోజు ఆ పెన్షన్దారులు వారి జీవితంలో ఈరోజు సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా పెన్షన్దారికి 1వ తారీఖు ఖచ్చితంగా ఈరోజు పెన్షన్ ఇచ్చి తీరుతుంది. అదే గత ప్రభుత్వంలో ఆదివారం వస్తే పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఆదివారమే కాదు, ఆదివారం వస్తుందని తెలిసి, సెలవు వస్తుందని తెలిసి ముందు రోజు ఇచ్చేస్తున్నారు పెన్షన్. ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆర్గనైజ్ చేసింది. ఆ విధంగా పెన్షన్దారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకుంది ప్రభుత్వం. ఈ లబ్ధిదారులందరి తరపున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు